ఉమ్, బాబోయ్ అదేంటి నా క్యారెక్టర్ మీరు చేస్తున్నారు? నేను మీ క్యారెక్టర్ చేయడం ఏంటి? బేసిక్గా అమ్మాయిలు కదా పెళ్లి చూపుల్లో సిగ్గుపడాల్సింది. ఇప్పుడు అబ్బాయిలే సిగ్గుపడాలని ట్రెండ్ ఏమైనా నడుస్తుందా? అబ్బే ట్రెండ్ కాదండి, మిమ్మల్ని చూశాక ఆటోమేటిక్గా సిగ్గు మోడ్లోకి వెళ్ళిపోయింది. ఆ? అసలు ఎవడాడు నీకు ఇంత లాగ్ డైలాగ్ రాసింది? మనది షార్ట్ ఫిలిం అయితే సినిమా రేంజ్ డైలాగ్ రాశాడెందుకు? అదేంటండి అంత మాట అనేసారు? అనరా అనరా అసలే రీల్స్కి అలవాటు పడ్డ జనాలు నువ్వు సిగ్గు మోడ్ అంటూ డైలాగ్స్ పెంచుకుంటూ పోతే మనల్ని స్కిప్ మోడ్లో పెట్టేస్తారు. దరిద్రం వదిలిపోద్ది. అసలు ఈ సీన్లో నాకు డైలాగ్లే రాయలేదని అర్థమైంది. ఇక మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, నేను అస్సలు అడ్డం రాను. నా పేరు ఆద్య. బీటెక్ చదివి జాబ్ చేస్తున్నా. నా గమ్యం ఒకరి కింద పని చేయడం కాదు, 100 మందికి పనిచ్చే స్థాయికి ఎదగడం. దానికోసం ఒక ప్రాజెక్ట్ కూడా ప్రిపేర్ చేశా. ప్రజెంట్ ఉన్న కంపెనీతో టైఅప్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టి వర్క్ నేను చేసేలా ప్రపోజల్ పెట్టాను. రెస్పాన్స్ కూడా పాజిటివ్గానే ఉంది. రేపు నా సక్సెస్లో నాతో పాటు ఉండే నువ్వు ఈరోజు నా స్ట్రగుల్స్ని కూడా అర్థం చేసుకోగలగాలి. నా గోల్స్కి అడ్డుగోడలా అడ్డం పడకుండా ఉంటానంటేనే నా లైఫ్లోకి రా. చాలా రోజుల తర్వాత మా దూరం దగ్గర అవ్వాలి అవ్వాలి. ఆజా, ఈరోజు మనల్ని ఏ శక్తి ఆపలేదు. హా! హ్మ్? ఆ? ఏంటిది? హ్మ్? తినేసి పడుకోవాలా? మరి ఇదేం చేయాలి? వాడికి కొత్తగా పెళ్ళై ఉంటే నా పేరు తెలిసేది. మమ్మీతనం మానేసి మీ అమ్మగారితో మాట్లాడు, మార్నింగ్ డిస్టర్బ్ చేయొద్దని, ఓకేనా? నేను దేశ భవిష్యత్ కోసం జనాభా పెంచాలి, డిస్టర్బ్ చేయొద్దమ్మా అని ఎలా చెప్పాలి? ఛీ, నువ్వే అర్థం చేసుకోవచ్చు కదా. అయితే మూసుకొని పడుకో. లవ్ యూ సో మచ్, కిస్సెస్. కొడుల మధ్యలో బాహుబలే బలయ్యాడు. నా ఫీలింగ్స్ ఎంత చీర బతుకు. త్వరగా పడుకోవాలి, అత్తయ్య పొద్దున్నే లేపుతుంది. అమ్మాయి ఆద్య, ఆద్య, ఆద్యా, పొద్దున్నే లేచి స్నానం చేసుకొని మంచిగా పనులు చేసుకుంటే ఎంత బాగుంటుంది. పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారు. చాలు చాలు. అమ్మాయి ఆద్య, ఆడపిల్లలు ఈ టైం వరకు పడుకోకూడదే, ఇంటికి మంచిది కాదు. మేడం, క్యాబ్ డ్రైవర్ని. ఒక 15 minutes వచ్చేస్తున్నా. డిన్నర్ ప్రిపేర్ చేశాను, నేను వెళ్ళొస్తా అత్తయ్య. సరే అమ్మా, జాగ్రత్త, వెళ్ళేసిరా. ఓకే. ఓకే సార్.
ఇప్పుడు ఆద్య నన్ను వెనుక నుండి వచ్చి గట్టిగా హాక్ చేసుకుని ఫుల్ ఫీల్తో మిస్ యూ అని అంటుంది. మనకి ఇంట్రెస్ట్ లేనట్టు నటిద్దాం. ఇలాంటి స్వీట్ మెమరీస్ కోసమే కదా పెళ్ళి చేసుకునేది. అమ్మో వచ్చింది. ఆద్య, నీ మీద నమ్మకంతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇస్తే నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తూ నా కంపెనీని నష్టాల్లో నెట్టేశావు. ఇంకా నీ పేరుతో కంపెనీ పెడితే కళ్ళున్న గుడ్డివాడిలా దివాలా తీసి గుడి మెట్లపై అడుక్కోవాలి. ఈ పరుగులు పోరాటాలు ఎందుకమ్మా? జాబ్ మానేసి భర్తను ప్రేమగా చూసుకో. ఇదేంటి అప్పుడే పడుకుందా? ఎన్ని కలలు కన్నా. పోన్లే మనమే ఛాన్స్ తీసుకుందాం. ఆద్య పాప, ఆద్య పాప, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చావు వినయ్. ఏమైనా తిన్నావా? తినేసా. నువ్వు తిన్నావా? అమ్మ అన్నం వండిందిలే. ఆద్య, ఆద్య, ఏంటి వినయ్? ఆఫీస్ నుండి వచ్చేసావు, ఫ్రెష్ అప్ అయ్యావు, ఇంకేం లేదా? ప్లీజ్ వినయ్ పడుకో, నిద్ర వస్తుంది. పడుకోవాలా? చాలా ప్లాన్ చేశా, ప్లీజ్. రాత్రి నువ్వు డిస్టర్బ్ చేస్తావు, అత్తయ్య అర్లీ మార్నింగ్ డిస్టర్బ్ చేస్తుంది. రెస్ట్ లేక నా గోల్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. నా దగ్గరకు వచ్చేసరికి నీ కాన్సన్ట్రేషన్ మాయమవుతుంది. పైగా మా అమ్మని బ్లేమ్ చేస్తున్నావు. ఇష్టం లేనప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? అసలు నేను ఒకటి అడుగుతా, చెప్తావా? నీతో గొడవ పడే ఓపిక నాకు లేదు. అడుగు వినయ్. నీకు పాస్ట్లో ఎవరైనా లవర్ ఉన్నాడా? వినయ్ ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నీకు అలా అనిపించింది? వస్తావు, నిద్రపోతావు, పోనీ మార్నింగ్ హక్ చేసుకుందామంటే నేను లేచే లోపల వంటింట్లో ఉంటావు. నీ వల్ల నా లైఫ్ మిస్ అవుతుంది. అంటే నీకు నచ్చింది చేయకపోతే ఎవరో ఉన్నట్టా? ప్రతి అమ్మాయి మనసులో ఎవరికీ చెప్పుకోలేని కొన్ని మాటలుంటాయి. అవి చెప్పినా అర్థం కావు. మౌనాన్ని ప్రేమిస్తేనే అవి అర్థమయ్యేది. నీ మౌనాన్ని ప్రేమించాను కాబట్టే వినడానికి ప్రయత్నించాను, కానీ నీ మౌనం నన్నే దూరం చేస్తుంది. మౌనం ఎప్పటికీ దూరం చేయదు వినయ్. మనసును అడగకుండా తీర్పు చెప్పే ఆలోచనలే దూరం చేస్తాయి. అర్థం చేసుకోవడం ఆలస్యమైనా పర్లేదు, కానీ తప్పుగా మాత్రం అర్థం చేసుకోకు. చాలాసేపు అయింది, నిద్రపో. కష్టపడి నిద్రపోదాం అనుకుంటా, సగం రాత్రి అవుతుంది. బాగా నిద్ర వచ్చేసరికి తెల్లారిపోతుంది. ఆకలితో నిద్రపోగలం కానీ ఆలోచనలతో నిద్రపోలేం. చదవడం తెలియని మగాడికి దొరికిన పుస్తకమే ఆడది. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి. నాదే తప్పు, సారీ. ఈ నైట్ ఇలా డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. లాక్ వేసి రాపో. వినయ్, వై కాంట్ యు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్? ఒక మగాడి మానసిక బాధను ఎవరు గుర్తించరు, అది కోపంగా మారేవారు. మీ ఆడవాళ్ళు నెలకొకసారి డిఫరెంట్ మూడ్స్తో పోరాడతారేమో, కానీ ఒక మగాడు డైలీ పోరాడతాడు. ఎందుకు అర్థం చేసుకోవట్లే వినయ్? ఏమే టీ తీసుకురా. ఇదిగో మీరేంటి పదే పదే టీ టీ అంటారు? నాకేమన్నా 10 చేతులున్నాయా? సింగిల్ టీ కోసం రోజు దీంతో పోరాడాలా? ఈ టీవీ ఒకటి సరిగ్గా రావట్లేదు, అది ఆ కేబుల్ వాడికి ఫోన్ చేద్దాం.
పెరగడం దేశమంతా మొదలైంది. తినడం కొంచెం తగ్గించుకోండి, భార్యలను తిట్టడం పూర్తిగా తగ్గించుకోండి. మీరు పోరాడాల్సింది ధరలతో, భార్యతో కాదు. ఇంట్లో టీ కోసం దీంతో పోరాడాలి, బయటికి వెళ్ళాలంటే ధరలతో హ? ఏమే అమ్మాయి వచ్చింది. అమ్మా, అల్లుడు గారు రాలేదా అమ్మా? ఆయనకేదో పనుందంట నాన్న, మిమ్మల్ని చూడాలనిపించి నేను వచ్చేసా. అల్లుడు గారు వస్తే బాగుండునమ్మా. ఏమైందండి అమ్మాయికి? అల్లుడు గారు వచ్చింటే బాగుండేది. ఇదేంటమ్మా మరి నువ్వేం మాట్లాడుకున్నావు? ఆయననన్నా పంపించి అల్లుడు గారితో మాట్లాడి. లోపలికి రావచ్చా? రండి నాన్న. వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. అల్లుడు గారు ఏమన్నా అన్నారా అమ్మా? అలాంటిదేం లేదు నాన్న. కూతురి మౌనం తండ్రికి తప్ప ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు? మౌనాన్ని ప్రేమిస్తేనే అవి అర్థమయ్యేది. నాన్న, ఒక్కసారి మీ ఒళ్ళో పడుకోవచ్చా? రామ్మా. ఏమైంది చెప్పమ్మా, ఏమైంది? నాన్న, పెళ్ళంటే బంధమా లేక బంధించడమా నాన్న? బంధమే అమ్మా. పుట్టింటి వాళ్ళు మీ చేతికి వేసేవి గాజులే కానీ సంకెళ్ళు కాదు. అయితే ఆ గాజులు శబ్దం చేస్తూ నేను నా కలలు బతికే ఉన్నాయని చెప్పాలి కదా నాన్న. ఏమైందమ్మా? అల్లుడితో ఏదైనా గొడవ జరిగిందా, లేక మౌనంగా నిన్ను నువ్వు కోల్పోతున్నావా? నాన్న, నేను కన్న కలలు వేరు, నేను నడుస్తున్న దారి వేరు, హృదయం కోరేది వేరు, అనుభవిస్తున్న జీవితం వేరు. పక్క వీధికి వెళ్ళిన నా వెనకాల వచ్చే నువ్వు నా జీవితం ఇంకో ఇంటికి ఎలా అప్పగించగలిగావు నాన్న? ఊరుకో అమ్మా. కూతుర్ని గుండెల్లో పెట్టుకుని పెంచడం ఎంత సహజమో, ఒకరోజు కన్నీళ్లు దాచుకొని పంపించడం కూడా అంతే సహజం. అది ప్రకృతి రాసిన దారి. ఆ తర్వాత నీ ఇంటి పేరు మారుతుంది, నీ జీవితంలో ఇంకొకరికి మొదటి స్థానం వస్తుంది. దానికే ఈ నాన్న పరాయివాడైపోడు. ఈ జన్మలో నువ్వు నా కూతురివి. నా ప్రేమ కొన్ని సంవత్సరాలే కావచ్చు, కానీ ఈ భూమి ఉన్నంత వరకు ఎక్కడో ఒక జ్ఞాపకాల్లో ఎప్పటికీ నా కూతురివే. నువ్వు మొదటిసారి నా గుండెల మీద చిన్న చిన్న పాదాలతో నడిచిన క్షణం నుండి అత్తారింటి గుమ్మం దాటిన క్షణం వరకు అలకలు, అల్లరి, నాన్న అని పిలిచిన పిలుపు, ఇవన్నీ నా జీవితంలో తీపి జ్ఞాపకాలే. నా ప్రాణం సగం ఇంకో ఇంట్లో సంతోషంగా ఉందని తెలిసాక నీ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చివరి శ్వాసకై ఎదురు చూస్తూ ఉంటానమ్మా. కూతురికి పెళ్లి చేశాడు, బాధ్యత తీరిపోయింది అని అంటుంటారు, కానీ వాళ్ళకేం తెలుసు నేను రోజు నిన్ను చూసే అదృష్టాన్ని కోల్పోయానని. అమ్మా, చిన్నప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే నువ్వు భయపడి నా వెనకాల దాక్కునేదాన్ని, గుర్తుందా? ఇప్పుడు పెద్దదాని అయ్యావు కాబట్టి బాధల్ని దాచుకుంటున్నావు. అత్తారిలు అనేది నీకొక బాధ్యత.
అందుకే నువ్వు అలసిపోయిన రోజు గెలవాలని ఇంటికి రాకూడదు. కూతురుగా రా. ఈ నాన్న ఒడి ఎప్పుడూ ఖాళీగానే ఉంటుందమ్మా. నీ పెళ్ళయ్యాక నన్ను నేను వదులుకున్నా నీ అత్తారింటి పరువు కోసం నిన్ను నువ్వు వదులుకోవాలమ్మా. అన్నయ్య గారు ఏదో చెప్పాలన్నారు. కూతుర్ని కన్న నాన్నలకు అదృష్టం తక్కువ, కానీ మాకు దొరికిన అదృష్టం మీ సంబంధం. ఒక్కసారి మీ ఇంటికి పంపించాక ఆద్య నాకు కూతురు మాత్రమే కాదు, మీ ఇంటి మహాలక్ష్మి. తనకి పెద్దగా ఆశలేవి ఉండవు, ఉన్నా అడగదు, అడిగినా పట్టుబట్టదు. ఎందుకంటే తను ఇష్టపడిన దానికోసం ఇష్టమైన వాళ్ళని ఒప్పించలేక తన ఇష్టాలనే మర్చిపోవడం నేర్చుకుంది. ఇక అమ్మైనా అత్తైనా మీరే. నాకు ఆడపిల్లలు లేరని దేవుడిని ఎప్పుడు అడగలేదు, కానీ ఆద్య మా ఇంటి గడప దాటిన రోజు కూతురంటే ఇలానే ఉంటుందేమో అని అనిపించింది. కోడలిగా మా ఇంటికి వచ్చింది, కానీ మా మనసులో మాత్రం కూతురుగా చోటు సంపాదించుకుంది. మీరేం దిగులు పడకండి అన్నయ్య గారు. నా పంచ ప్రాణాలు మీ ఇంట్లో వదిలేసి వెళ్తున్నాను, మీరున్నారన్న ధైర్యంతో. ఉంటానమ్మా. వినయ్, మామయ్య గారు వెళ్తున్నారు, వదిలేసిరా. పర్వాలేదమ్మా, వెళతాను. అమ్మా హా. వారు కిందికి వెళ్ళారు, వదిలేసిరా పో. మామయ్య గారు బ్యాగ్ ఇవ్వండి. ఆ, ఇవ్వండి. పర్వాలేదు అల్లుడు, పర్లేదు. సార్ ఓటీపీ 4767. అల్లుడు గారు, మీకు ఒక విషయం చెప్పనా? చెప్పండి మామయ్య. ఆడవాళ్ళు అలుగుతారు, తన భర్త బుజ్జగిస్తాడా లేదా అని. అల్లరి చేస్తారు, భరిస్తాడా లేదా అని. కోప్పడతారు, వదిలి ఉంటాడా లేడా అని. తినకుండా ఉంటారు, తినిపిస్తాడా లేదా అని. చివరికి ఏడుస్తారు, కన్నీళ్లు తుడుస్తాడా లేదా అని. తను అలిగిన, అల్లరి చేసిన, ఏడ్చిన క్షమించు. చెప్పే చనువు, అడిగే అవకాశం మీ ఇద్దరి మధ్య ఉన్నంత వరకు మీ బంధం చాలా గొప్పగా ఉంటుంది. వస్తా అల్లుడు. ఆద్య, సారీ, నిన్ను అర్థం చేసుకోవాల్సింది. వినయ్, ఏ అబ్బాయి అమ్మాయిలా పుట్టాలనుకోడు, కానీ ప్రతి అమ్మాయి ఏదో ఒక సందర్భంలో ఒక్కసారైనా అబ్బాయిలా పుట్టి ఉంటే ఎంత బాగుండో అనుకుంటుంది. జాబ్కి రిజైన్ చేశా. అమ్మతో నీ ప్రాబ్లం చెప్తా అని చెప్పాను కదా. వద్దు వినయ్, పంజరం తెరిచిన ఎగరలేని పక్షికి స్వేచ్ఛ కూడా ఒక పెద్ద శిక్షే. కోడలి పిల్ల జాబ్ మానేసినప్పటి నుంచి ఈ ఇల్లు ఇల్లులా మారిందిరా. ముందు పని చేస్తూ టైం చూసుకునేది, ఇప్పుడు మన కోసం టైం కేటాయిస్తుంది. మంచిదే కదా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. బాయ్. ఉమ్. హలో ఆద్య. ఆద్య, నువ్వు వెళ్ళిపోయాక తెలిసింది కంపెనీకి ఉద్యోగులు దొరుకుతారు, కానీ కంపెనీని తమ సొంత కలలా చూసుకునే మనుషులు చాలా అరుదు. ఆ రోజు కోపంలో చెప్పిన మాటలకు నిజంగా సారీ. నువ్వు తిరిగి వస్తే నా ఇన్వెస్ట్మెంట్తో నీ డ్రీమ్ కంపెనీ స్టార్ట్ చేద్దాం. సారీ సార్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఆడదానిలా పుట్టి ఆశలన్నీ అడిచిపెట్టి
అందరి నవ్వుల కోసం కన్నీళ్లను దాచిపెట్టి